నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు అభినందనలు వెలువ. నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎంపీ సీఎం రమేష్. పేర్ని నాని మాజీ మంత్రి ఇంటిపై రాళ్ల దాడి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని సత్కరించిన ఆనపర్తి ఐఎంఏ అసోసియేషన్ సభ్యులు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. నన్ను ఆశీర్వదించి ఓటు వేసిన మన పెనుగొండ నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎమ్మెల్యే అభ్యర్థి కేవి ఉషశ్రీచరణ్. ఎందుకు ఓడిపోయామో అంతు పట్టడం లేదు, కేతిరెడ్డి. ఎన్నికల్లో ఈవీఎం స్కామ్ జరిగింది, బీజేపీ ఎంపీగా పోటీ చేసిన గీత ఆరోపించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం అభినందన వెలువెలతో చంద్రబాబు నివాసం కలకలలాడింది. భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు నాయుడుని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముద్రగడ పద్మనాభం కామెంట్స్. నా పేరు పద్మనాభం రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్న. సవాల్లో నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాను. జనం కోసం కష్టపడ్డ జగన్ని గౌరవించకపోవడం బాధకరం. రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుంది. జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదు. కూటమికి నా శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని
ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా గెలుపొందడంతో సీఎం రమేష్ కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్న దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న స్వామి దర్శనం చేసుకున్న అనంతరం గుడి ఈవో ఇతర అధికారులు సీఎం రమేష్ కి ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. మాజీ మంత్రి పేర్ని నాని నివాసంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో మాజీ మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం శ్రేణులు రెచ్చిపోయారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం శ్రేణులను శాంతింపజేశారు. అనపర్తి మండలం రామపురంలో సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి నియోజకవర్గ ఐఎంఏ అసోసియేషన్ సభ్యులు. కృష్ణా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు జై బాబా
ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలోనే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. గెలుపోటములు సహజం. ప్రజా నిర్ణయంను గౌరవిస్తున్న నన్ను ఆశీర్వదించి ఓటు వేసిన మన పెనుకొండ నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటా. పెనుకొండ నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటా. పెనుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేవీ విశ్వశ్రీ చరణ్. పెనుకొండ ప్రజలందరికీ కూడా మీ ఉషమ్మ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ పార్టీని, జగనన్నని, ఉషమ్మని నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. 2019 నుంచి 2024 వరకు గవర్నమెంట్లో అత్యున్నత పరిపాలన మనం అందించడం, మహిళా సాధికారత, రైతులకు, పిల్లలకు, యువతలకు అందరికీ కూడా మంచి పరిపాలన అందించడం. ఈ మహిళా సాధికారత వైపు కూడా మన ప్రభుత్వం బాగానే అడుగు వేసింది. అయితే ఈరోజు పెనుగొండలో ఓడిపోయినాం, అన్యాయం జరిగింది అని చెప్పడానికి ఆధారాలు లేవు. భగవంతుడు అయితే పైన అన్నీ కూడా చూస్తుంటాడు. బట్ పెనుగొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడరు, లీడరు, కార్యకర్తలందరికీ కూడా ఒక మాట చెప్తున్నాం. ఈరోజు ఓడిపోయినది అయితే వాస్తవమే. అయితే 40% ఓటు పర్సెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మహాకూటమిగా వచ్చినా కూడా అది తగ్గించలేకపోయినారు కూడా. వాళ్ళు ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాము. ఇది నేనైతే ఎండ్ అనుకోవడం లేదు. ఇప్పుడు దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ చాప్టర్ అని చెప్తున్నాం. ఖచ్చితంగా పెనుగొండ ప్రజల తరపున, క్యాడర్ల తరపున, కార్యకర్తల తరపున మీ ఉషమ్మ ఎల్లప్పుడూ ఉంటుంది. మీకోసం పోరాటం చేస్తాం. మళ్ళీ ఖచ్చితంగా జగనన్న ఆశీస్సులతో ఇంకొక నవ్యాంధ్ర నిర్మాణం కోసం అడుగువేస్తామని చెబుతూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున నమస్మాంజలి తెలియజేసుకుంటూ జై జగన్. ధర్మవరం వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తన ఓటమిపై భావోద్వేగానికి పోస్ట్ చేశారు. తాను వైసీపీ పార్టీ ఏ కారణంతో ఓడిపోయామో అంతు పట్టడం లేదన్నారు. నాన్ లోకల్ వ్యక్తి అయిన సత్యకుమార్ గెలుపొందడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఈ ఫలితాలు చూస్తుంటే బాధ కలుగుతుంది. నిజాయితీగా ఉంటే సరిపోదు అనుకుంటా. అబద్ధాలు నేను ఉండలేకపోయాను. ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము, నా కోసము పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అండ్ గెలిచినటువంటి సత్యకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఎక్కడ ఏమి చేశాము అని. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా, పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదేవిధంగా ఆలోచించినాం. ఈ 5 years అయితే అసలుకు నేను ఎక్కడన్నా విజయవాడ అలాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది.
అన్నీ చేసిన. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలబడినా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటపడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము, నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము, రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము, ఎన్ని కావాలన్నీ చేసినాము. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్. సో నిజాయితీగా ఉంటే సరిపోదు, కేవలం అబద్ధాల మీదే బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు. కానీ మనం అది ఆడలేకపోయినాం. ప్రతిసారి కూడా ఇంటికి వచ్చిన ఎవరికే కానీ ఇబ్బంది పెట్టకూడదు, న్యాయం చేయాలనే ఒక ఆలోచన ధోరణితోనే పనిచేసుకుంటూ రావడం జరిగింది. కానీ దురదృష్టం అదే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. మొట్టమొదటిసారి ఒక నాయకుడు పేదవాళ్ళకు మేలు జరగాలి అని ఆలోచించాడు. మేబీ సంక్షేమం ఎక్కువగా చేసి ఉండొచ్చు, ఎప్పుడు లేనంత మాత్రాన అభివృద్ధి జరగలేదు అనేది మాత్రం అబద్ధమే కదా. మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అసలు అవినీతి లేకుండా జరగడం ఏంది? ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది, వాటిని కూడా చూడలేకపోవడము దురదృష్టకరమే అనుకోవాలి. సో ఏదేమైనప్పటికీ కూడా నేను దగ్గర ఒక పోస్టల్ బ్యాలెట్తో చూసుకుంటే 2600 ఎంతతో ఓడిపోవడం జరిగింది. ధర్మవరం పట్టణంలోనే నేను నిరంతరము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. అయినా కానీ తెలుసు మరి ఏమి వాళ్ళకు నచ్చిందో, కొత్తగా వచ్చింది, ఏమి నన్ను ద్వేషించినారు, ఏదైనప్పటికీ కూడా ఇది నాకు ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం లాగానే. ఎందుకంటే ఇంతకుముందు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు అంతమందికి ఒక మేనిఫెస్టో చెప్పి ఆ మేనిఫెస్టోలో 99% చెయ్యాలి అనే ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ మర్చిపోయేవాళ్ళు, పక్కన పడేసేవాళ్ళు. సో దానికి కర్నూలు చావుకు చాలా ఉన్నాయని చెప్పి అబద్ధాలు అనే దాంట్ల మీద ఈ టైటిలింగ్ యాక్ట్ అంటారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు, ఇది అంటారు. అరే కొద్దిగన్నా కామన్ సెన్స్గా ఆలోచించారు. గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చినాడు. గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చినాడు. అది కూడా మాట్లాడితే ఎట్లా? గవర్నమెంట్ ల్యాండ్లకే రిజిస్ట్రేషన్ చేపించి ఒరిజినల్ పత్రాలు ఇచ్చినాడు. మీ భూములు జగన్ రెడ్డి తీసుకుంటాడంటే ఎలా నమ్మగలిగిన? అది ఒక కారణం అయ్యింటే అది ఎలా నమ్మగలిగినారో ఏమో కానీ అర్థం కావట్లే. సో చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన అనుభవంతో సంపద సృష్టించాడు. ఏ రోజు సంపద సృష్టించినాడో కూడా తెలియదు. ఆయన ఇంతవరకు ఎప్పుడు సంపద సృష్టించినది, ఎప్పుడు అప్పులు పెట్టిపోయినాడే తప్ప 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపద ఎప్పుడు సృష్టించలేదు అనమాట. సో సంపద సృష్టిస్తాడన్నాడు. ఎప్పుడు లేని విధంగా సచివాలయంలో 1,50,000 జాబ్స్ ఇప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్లోకి రాలేదు. జనం దగ్గరికి సేవలు రావాలి. కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాడు. మేబీ మనుషులంటే అలాగే ఉంటారేమో మరి తెలియదు. కానీ ఏదైనప్పటికీ కూడా నా పార్టీ కోసము నిరంతరము కష్టపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నాకు ఓటు వేసి నా ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా నాయకులకి, కార్యకర్తలకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఊర్లో చిల్లర అన్నీ కూడా చేస్తూ ఉంటారు, కానీ లెక్క ఎప్పటికీ తప్పదు. లెక్కలు ప్రతి ఒక్కరు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో ఉండండి. మనం ఎవరికే కానీ చెడుపు చేసినది లేదు, ఇది లేదు. మన గడప శత్రువు తొక్కినా ఆ శత్రువుకు మంచి చేసేది తప్ప చెడు చేయలేదు అనమాట. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఓడిపోయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా నాకు మద్దతుగా నిలబడిన అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల కౌంటింగ్ లో ఈవీఎం స్కామ్లు జరిగాయని
అరకులో బీజేపీ ఎంపీగా పోటీ చేసిన గీత ఆరోపించారు. ఓట్ల లెక్కింపులోనూ తేడాలు కనబడుతున్నాయని, అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈరోజు జరిగింది. లెక్కింపు కార్యక్రమంలో రౌండ్ బై రౌండ్ ఫాలో అవుతూ వచ్చాము. ఫైనల్లీ మొత్తం అప్డేట్ చేసి 11,37,000 ఓట్స్ కౌంట్ అయినాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్లో పెట్టారు. అండ్ షీట్స్ కూడా ఇచ్చారు మాకు. మొత్తం ఆల్ 23 రౌండ్స్, అరకు పాడేరు 22 రౌండ్స్, అలాగే పార్వతీపురం 17 రౌండ్స్, మొత్తం అన్నీ కూడా పూర్తయిన తర్వాత 11,37,000 ఇచ్చారండి. కానీ 17C ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలైంది 11,45,000 ఓట్స్ పోలైనాయి. ఇంకొక షీట్లో, ఫస్ట్ కౌంటింగ్ షీట్లోనేమో ఎమ్మెల్యేస్ కౌంటింగ్ షీట్లో 11,51,000 ఓట్స్ పోలైనాయి అని 45 ఓట్సే పోలైనా 11,45,000 అయినా 11,51,000 ఓట్స్ పోలైనాయి అని చెప్పడం జరిగింది. 11,51,000కినేమో ఒక రిజల్ట్ ఇచ్చారు, 11,37,000కి ఇంకో రిజల్ట్ ఇచ్చారు. మాకు 37-45 మధ్యన డిస్క్రిపెన్సీ ఉందంటే మళ్ళీ కొన్ని ఓట్స్ యాడ్ చేసి, అంటే మరి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఓట్స్ ఎలా యాడ్ అయినాయి అర్థం కాలేదు. మరి 11,42,000 ఇచ్చారు. అయినా కూడా 3,000 ఓట్స్ ఇక్కడ షార్టేజ్ ఉంది. వేరాజ్ ఎమ్మెల్యే ఓట్స్ దాంట్లో చూస్తే మళ్ళీ 11,51,000 ఓట్స్ వస్తుంది. సో there is lot of discrepancy, lot of doubts on this counting. So I have demanded for recounting of this entire process because మొత్తం స్టేట్ అంతా వేవ్ ఉండి మేము ఎంతో కష్టపడినా కూడా సమ్ మిస్చీఫ్ జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాం. అండ్ బికాస్ ప్రతిదీ ఏ కాలము కూడా పోల్డ్ ఓట్స్ తోటి ఇది టాలీ కావట్లేదు. సో ఖచ్చితంగా దీన్ని రీకౌంటింగ్ చేయాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్కి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఓ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సమ్ మిస్చీఫ్ జరిగిందని మేము 100% భావిస్తున్నాం. కాబట్టి దీని మీద ఇమీడియట్గా బిఫోర్ యాక్షన్ తీసుకోకముందే నాకు ఇది రీకౌంటింగ్ మాత్రం 100% నేను డిమాండ్ చేస్తున్నాను. ఐ రిజర్వ్ మై రైట్ టు గో టు ద కోర్ట్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుకు అభినందనలు వెలువ. నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎంపీ సీఎం రమేష్. పేర్ని నాని మాజీ మంత్రి ఇంటిపై రాళ్ల దాడి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని సత్కరించిన ఆనపర్తి ఐఎంఏ అసోసియేషన్ సభ్యులు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. నన్ను ఆశీర్వదించి ఓటు వేసిన మన పెనుగొండ నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎమ్మెల్యే అభ్యర్థి కేవి ఉషశ్రీచరణ్. ఎందుకు ఓడిపోయాము అంతు పట్టడం లేదు, కేతిరెడ్డి. ఎన్నికల్లో ఈవీఎం స్కామ్ జరిగింది, బీజేపీ ఎంపీగా పోటీ చేసిన గీత ఆరోపించారు.